హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. సో నేనైతే ఇప్పటి నుంచి వీడియోస్ ఆపేద్దాం అనుకుంటున్నా. ఎందుకు, అసలు ప్రాబ్లం ఏంటి, సిచ్యువేషన్ ఏంటి అనేది అయితే ప్రతి ఒక్కటి చెప్తా. వీడియో చివరిదాకా చెప్తే మీకే అర్థమవుతుంది. నేను అనుకోబట్టి దాదాపు ఈ మానిటైజేషన్ అయ్యి 1 year అయినప్పటి నుంచి అనుకుంటున్నా. మీకు అందరికి తెలిసిందే, నేను ఛానల్ స్టార్ట్ చేసి 2 years కంప్లీట్ అయింది. కానీ ఇప్పటి వరకు యూట్యూబ్ నుంచి ₹1 వచ్చింది లేదు. నేను స్టార్ట్ చేసింది ఎందుకు అనంటే, ఇంట్లో ఖాళీగా ఉండలేక బయటకు వెళ్ళి వర్క్ చేస్తేనేమో పిల్లల్ని తీసుకోవడానికి ఎవరు లేదని స్టార్ట్ చేసిన. కానీ నేను ఎప్పుడు హ్యాపీగా ఫీల్ అయ్యేదాన్ని ఏంటంటే, ఒకటే విషయంలో మనీ ఇంపార్టెంట్ కాదు. సో నాకు ఇంత మంచి ఫ్యామిలీ దొరికింది. అందరూ నన్ను ఒక అక్కలాగా చెల్లెలాగా మంచిగా సపోర్ట్ చేస్తున్నారు. మీ సపోర్ట్, మీ కామెంట్స్ చూసినప్పుడల్లా మస్తు హ్యాపీగా ఫీల్ అవుతాను నేను. కానీ ఇంకా యూట్యూబ్ ఎందుకు బంద్ చేయాలనుకుంటున్నా అంటే, వ్యూస్ లేవు. ఎంత కష్టపడుతున్నా తెలుసా. 16,000 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. 16,000 సబ్స్క్రైబర్స్ అయ్యి దాదాపు 1 year అవుతుంది. అందులో అసలు పెరుగుతలేరు, తగ్గుతలేరు. ఇంకా వీడియో ముచ్చటకి అత్తనైతే ఎంత కష్టపడి పెట్టినా వ్యూస్ లేవు. నిజంగా ఒక్కొక్కసారి మైండ్ అంతా ఖరాబ్ అవుతుంది. ఇంకా మా వాళ్ళేమో అలా వచ్చేది లేదు, పోయేది లేదు, ఎందుకు ఏడబడతాడ వీడియోలు చూసి అంటారు. వాళ్ళ గురించి నేను పట్టించుకోను. కానీ మా హస్బెండ్ కూడా అంటుండు, ఇప్పుడైతే అసలు ఇంకా సపోర్ట్ లేదు, ఎందుకు అవసరమా, బంద్ చేయి అంటుండు. నాకు ఎట్లా అనిపిస్తుంది అంటే, కొంతమంది మానిటైజేషన్ కాక, వాచ్ అవర్స్ కాక కష్టపడే వాళ్ళు ఉన్నారు ఏండ్ల కొద్దీ. అట్లాంటిది నేను ఎంత కష్టపడి మానిటైజేషన్ చేసుకున్నా, పిన్ కూడా వచ్చింది, డాలర్స్ అయితే అయిపోతుంది. సో డాలర్స్ కాడనే నేను ఇప్పుడు ఛానల్ ఆపేయన్నా. ఇంత దాకా వచ్చి ఆపేస్తే ఎట్లా? ఇప్పుడు అందరికీ వీడియోస్ చేస్తున్నా అని తెలుసు. ఇప్పుడు బంద్ చేస్తే వాళ్ళు ఏమనుకుంటారు, ఇంకా ఏమో ఏం తప్పు చేసిందో అనుకుంటారు. సో మనం ఇంత దాకా వచ్చి వెనుకపోతే ఎట్లా అని ఆలోచిస్తున్నా. మస్తు బాధ అనిపిస్తుంది. ఎందుకంటే నాకంటే వెనకాల ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళు అందరూ 100K పోయిన వాళ్ళు ఉన్నారు. సో మనీ వచ్చి, సబ్స్క్రైబర్స్ వచ్చి, మంచి రీచ్ పోయిన వాళ్ళు ఉన్నారు. కానీ నేను మాత్రం అక్కడనే ఆగిపోతున్నా. అసలు ఏం ప్రాబ్లం? నా ఛానల్ ప్రాబ్లమా, నా కంటెంట్ ప్రాబ్లమా, లేకపోతే నేను ఎక్స్ప్లెనేషన్ సరిగ్గా ఇస్తలేనా, వీడియోస్ సరిగ్గా చేస్తలేనా, అసలు ఏం అర్థమవుతలేదు ఫ్రెండ్స్. ఒక్కోసారి అయితే తల మొత్తం బద్దలవుతుంది ఆలోచించి. ఇంకా మీకు అందరికి తెలిసిందే కదా, ఇంకో నా చేతికి అయితే మొత్తము ఇట్లా అయింది. సో నిన్న వీడియో చేసిన కదా, ఇట్లా అయిందని వీడియో చేస్తే కనీసం ఒక్కళ్ళన్నా రెస్పాన్స్ చేయాలి. మస్తు బాధ అనిపించింది తెలుసా. ఎంత నా వాళ్ళు అనుకున్నానో, ఒకళ్ళన్నా ఏమైందక్క అని కూడా అడగలేరు. మస్తు బాధ అనిపించింది నాకైతే. ఇంకా అందుకే ఎట్లయితే అట్లా నిర్ణయం అయితే తీసుకుంటున్నా, ఆపేత్తా అని. ఆపేత్తా అని ఎంత చెప్తున్నా, నాకు లోపల ఎంత బాధ ఉందో తెలుసా. ఎంత బాధ ఉందంటే, అది యూట్యూబ్ రన్ చేసేటోళ్ళకే వెళ్తుంది. ఒక యూట్యూబర్కే తెలుసు ఒక వీడియో పెట్టడానికి ఎంత కష్టపడి, ఎంత దాకా వచ్చినా ఇప్పుడు బంద్ చేస్తే ఎట్లా అని మస్తు అంటే మస్తు బాధ అనిపిస్తుంది. కానీ సపోర్ట్ అయితే ఎవ్వరు సపోర్ట్ లేదు. సపోర్ట్ లేకపోయినా సరే ముందు కోతా అనే ఆలోచన మీదనే ఉన్నా. కానీ ఇప్పుడు నాకు ఇంకా $50 కావాలి. $100 అయితే ఫస్ట్ పేమెంట్ పడుతుంది. ఇంకా $50 అయినా $50 కావాలి. నాకు $50 అయ్యి ఫస్ట్ పేమెంట్ వస్తే నేను ఎక్కడికన్నా పోయి ఎంతమందిలైనా సరే వీడియో తీసుకున్న అంత డేర్ నా దగ్గర ఉంది. కానీ ఇప్పుడు నేను తీయలేను. ఎందుకంటే ఇప్పుడు నేను బయటకు వెళ్ళి ఏదైనా ఫంక్షన్ అయినా, ఏదైనా పండుగ అయినా అక్కడ బ్లాగ్ తీద్దాము అని అంటే అందరూ వెక్కిరించే వాళ్ళే ఉంటారు. సో ఏమవుతుంది అందులో, ఏమొచ్చింది అని నవ్వే వాళ్ళే ఉంటారు. అదే మనకు పేమెంట్ వచ్చింది అనుకో, సపోర్ట్ చేస్తారు. అరే పోనీ మంచిగా చేస్తుంది కదా, డబ్బులు వస్తున్నాయి కదా అని సపోర్ట్ చేస్తారు. అట్లాంటిది కూడా లేదు నాకు. ఇప్పుడు $50 కావడానికి నాకు ఎన్ని రోజులు టైం పడుతుందో కూడా తెలియదు. 50 కావడానికి 1 year పట్టింది. నా ఛానల్ మానిటైజేషన్ అయ్యి 1 year అయింది. ఇంకా 50 కావడానికి ఇంకెన్ని సంవత్సరాలు పడుతుందో కూడా తెలియదు. సో నాకు ఎప్పుడైతే పేమెంట్ వస్తుందో అప్పుడే నేను బయటకు పోయి మంచి వీడియోస్ మీకు తీయగలను. మంచి వీడియోస్ తీయాలి అంటే నాకు డాలర్స్ కావాలి అంటే మీరు అందరూ సపోర్ట్ చేయాలి, కొంచెం లైక్ చేయాలి వీడియోస్కి. లాంగ్ వీడియోస్ మెయిన్ ఇంపార్టెంట్. లాంగ్ వీడియోస్ పెడుతున్నా డే బై డే, కానీ అస్సలు లైక్స్ కూడా లేవు తెలుసా. మస్తు బాధ అనిపిస్తుంది. కనీసం 200, 300 పోయి అక్కడనే ఆగిపోతుంది. కొంచెం లైక్ చేయరు. మీరు చేసే లైక్ వల్ల మన వీడియో కొంతమంది కొత్త వాళ్ళకు వెళ్తుంది, మన ఛానల్. సో ఇంకెవరన్నా చూసే అవకాశం అయితే ఉంటుంది. అసలు మైండ్ అంతా ఖరాబ్ అవుతుంది. ఆపేయాలనా వద్దా అని మస్తు బాధ అనిపిస్తుంది ఫ్రెండ్స్ నాకైతే.
ప్రతిసారి చెప్తానే ఉన్నా ఆపేద్దాము అని, కానీ నాకు మనసు ఒప్పుతలేదు, అసలు మనసు ఒప్పుతలేదు. కానీ డాలర్స్ అవుతలేవు, వ్యూస్ పోతలేవు, అసలు ఏం అర్థమవుతలేదు నాకు ఛానల్ గురించి, ఎట్లాంటి కంటెంట్ పెట్టాలో అర్థమవుతలేదు. అంటే ఇప్పుడు నాకు ఎవ్వరు సపోర్ట్ లేదు. ఎందుకు అట్లా అంటున్నానంటే ఇప్పుడు ఈ వీడియో చేద్దాము, ఆ వీడియో చేద్దాము అని చెప్పేవాళ్ళు లేరు. నాకు ఆ టైంలో ఏదనిపిస్తే నేను అదే మీకు వీడియో రూపంలో చేస్తాను. కానీ మీరు కూడా కనీసం అక్క ఇట్లా చేయి అట్లా చేయి అని కూడా చెప్తలే. పిల్లలతో మస్తు ఇబ్బంది పడుకుంటా వీడియోస్ అప్లోడ్ చేస్తూ. మంచిగున్నాయని చెప్పుర్రి, మంచిగా లేకపోతే మంచిగా లేవు అక్క, ఇంకా మంచిగా చెయ్యు, ఇట్లా చెయ్యు అట్లా చేయి అని చెప్పుర్రి, నేను చేస్తా, నేను ఖచ్చితంగా కష్టపడతాను. మీరు చెప్తే మంచిగా లేవన్నా సరే నేనేం అనుకోను. అరే ఇంకా మంచిగా చేయాలని నాకు కూడా అనిపిస్తుంది కదా. మీరేం చెప్పకపోతే నాకెట్లా అర్థమవుతుంది ఎట్లా చేయాలని? మీరు చెప్తేనే కదా నేను చేసేది. కొంచెం సపోర్ట్ చేయరు ప్లీజ్ ఫ్రెండ్స్. నా సిచ్యువేషన్ అస్సలు బాగలేదు. ఈ చేతి నొప్పితోనైనా సరే నాకు ఈ నొప్పి ఉందని నాకు బాధ లేదు, వీడియోస్ పోతలేవు అనే బాధనే ఎక్కువ ఉంది. నాకు ఏం పని చేసినా సరే ఒక్కటే మైండ్లో తిరుగుతుంది, ఏంటంటే అరే నా వీడియోస్ ఎందుకు పోతలేవు, నాకంటే వెనకాల ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళు ముందుకు పోతున్నారు, నేను ఎందుకు ఇక్కడనే ఉన్నా, అసలు ఏం ప్రాబ్లము, అసలు నేను ఏం మిస్టేక్ చేస్తున్నా, నాకు అదే మైండ్లో తట్టి నాకు అసలు ఏం పని చేసినా సరే మైండ్కి ఎక్కుతలేదు. నాకు పేమెంట్ వస్తే నేను మంచి పని చేయాలని అనుకుంటున్నా. సో అదేందని అయితే చెప్తా. నాకు ఫస్ట్ డాలర్స్ అయితే కంప్లీట్ కావాలి. ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేయరి. ఇప్పుడు ఎవ్వరు సపోర్ట్ లేరు. ఫస్ట్ స్టార్టింగ్లో అందరు సపోర్ట్ చేసిర్రు, కానీ ఇప్పుడు ఇన్ని ఇయర్స్ అవుతుంది వట్టిగానే వీడియోస్ చేస్తుంది, పేమెంట్ రాదు ఏం రాదని ఎవ్వరు సపోర్ట్ చేస్తలేరు. నేను ఎంత కష్టంలో ఉన్నా, అసలు ఏ సిచ్యువేషన్లో ఉన్నా సరే ఖచ్చితంగా నేను వీడియోస్ అప్లోడ్ చేస్తూనే ఉన్నా. కానీ అయినా సరే వ్యూస్ రాకపోయేసరికి ఇంకా చెయ్యాలని ఇంట్రెస్ట్ కూడా పోతుంది. ఒక వీడియో హైప్ పోయిందంటే అరే ఆ వీడియో వేయింది ఇంకా మంచిగా చేయాలి, మంచి కంటెంట్ చేయాలి అని అనిపిస్తుంది. ఆ వీడియో లో అయ్యేసరికి అప్పటికే ఇక నాకు ఇంక చెయ్యాలి, ఇంకో వీడియో చేయాలని ఆలోచన కూడా వస్తలేదు. సో ఇది ఫ్రెండ్స్ పరిస్థితి. ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేయరి. మీ ఇంట్లో ఒక అక్కలాగా ఒక చెల్లెలాగా అనుకొని నాకు మంచిగా సపోర్ట్ ఇన్ని రోజులు ఎట్లా చేసిరు ఇప్పుడు అట్లనే చేయరి. కొంచెం లైక్ చేయరి, హైప్ చేయరి. ఏమైనా మిస్టేక్స్ ఉన్నా నాకు చెప్పుర్రి, నేను ఏమనుకోను, సరి చేసుకుంటా. ఇట్లుంది నా సిచ్యువేషన్ అయితే ప్రస్తుతానికైతే. ఇంకో చేయి నొప్పి అయితే 4 days అవుతుంది, ఇప్పటికి కూడా తగ్గేదే లేదు, అస్సలు తగ్గుతలేదు. ఏడుపు వస్తుంది నాకైతే. ఇప్పుడు నాకు చూసుకోవడానికి ఎవ్వరు లేరు, పిల్లల్ని చూసుకుంటూ ఇటు వీడియోస్, ఇంట్లో పని కూడా అసలు ఏం పని చేయత్తలేదు, అసలు తినుడు కూడా తినత్తలేదు. ఇట్లుంది నా పరిస్థితి ఇప్పుడైతే. ఏడుపు వస్తుంది. ఇంక అందుకే ఆపేద్దాం అని అయితే అనుకుంటున్నా. ఇంకా మీ ఒపీనియన్ ఏందని అయితే కామెంట్ చేయరి. సో 2 years అవుతుంది కదా, మస్తు బాధ అనిపిస్తుంది. అరే నాతో మొనటైజన్ అయిన వాళ్ళకు మంచిగా రీచ్ వెళ్తుంది, అరే కనీసం సబ్స్క్రైబర్స్ అన్నా పెరుగుతుంది. ఇన్ని ఏళ్ళ నుంచి 16,000 సబ్స్క్రైబర్సే. అసలు చెప్పాలంటే 2 years అవుతుంది నా ఛానల్కి 10K సబ్స్క్రైబర్స్ అయ్యి. 10Kకి ఇప్పుడు 2 yearsకి 6,000 సబ్స్క్రైబర్స్ ఉన్నారంటే మరీ ఘోరం తెలుసా, ఘోరం అంటే ఘోరం. అసలు ఆలోచిస్తే నేను మైండ్ ఖరాబ్ అవుతుంది నాకు. ఇప్పుడు మా హస్బెండ్ కూడా అంటుండు ఎందుకు వద్దు అని అంటుండు. నేను నాకు అసలు ఏం అర్థమవుతలేదు. ఇన్ని రోజులు కష్టపడి ఇంత దాకా వచ్చి మళ్ళీ వెనుకపోతే ఎట్లా, అరే నా కష్టం అంతా వృధా అయిపోతుంది అని ఏడుపొస్తుంది. ఎన్నటి నుంచో మీ అందరితో చెప్పాలని ఈ వీడియో చేస్తున్నా. అమ్మయ్య అర్థమైందా? ఇదంతే, ఏంటంటే ఏప్రిల్ ఫూల్. ఏందక్క నిన్న ఏప్రిల్ అయితే ఈ రోజు ఎందుకు ఫూల్ చేసినాం అనుకుంటారు కదా. సో నేను ఈ వీడియో చేసేది April 1st రోజే, కానీ నేను 2ndకి అప్లోడ్ చేస్తా. సో ఈరోజు ఫుల్ వీడియో పెట్టేసిన కాబట్టి రేపు అప్లోడ్ చేస్తాను అంటే April 2కి అప్లోడ్ చేస్తా. సో మొత్తానికి అయితే మీ అందరినీ ఏప్రిల్లో చేసేసిన. అయితే ముచ్చట ఏంటంటే నేను చెప్పినవి అన్నీ నిజాలే. ఏప్రిల్ ఫూల్ అయితే చేసిన కరెక్టే, కానీ నేను చెప్పినవి అన్నీ నిజాలే, అబద్ధం ఒక్కటి లేదు. అవన్నీ నేను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ మీ అందరితో చెప్పాలని నిన్నటి నుంచి అనుకుంటున్నా. ఫైనల్గా ఈ వీడియోలో చెప్పేసిన అవన్నీ నా మనసులో నుంచి వచ్చిన మాటలే. కానీ మీ అందరి ప్రేమ, మీ అందరి సపోర్టు, ఇంత మంచి ఫ్యామిలీ మొత్తం మిస్ చేసుకుంటా, అస్సలు మిస్ చేసుకోను. ఎంత కష్టంలో ఉన్నా, ఎట్లాంటి సిచ్యువేషన్లో ఉన్నా ఖచ్చితంగా వీడియోస్ అప్లోడ్ చేస్తా, నేను ముందుకు వెళ్తా. మీరు కూడా సపోర్ట్ చేయర్రి, ఓకేనా? ఎట్లుంది ఈ వీడియో అని అయితే కామెంట్ చేయరు. వీడియో లాస్ట్ వరకు చూసిన వాళ్ళకి ఈ వీడియో అయితే అర్థమవుతుంది, మీకు కామెంట్లోనే అర్థమవుతుంది. కొన్ని పూల్ చేయాలని చెప్పి ఈ వీడియో చేసిన, అంతే, అంతకు మించి అయితే ఏం లేదు. ఓకేనా? బై ఫ్రెండ్స్.